లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ అంశంపైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించలేదు. రౌజ్ రెవెన్యూ కోర్టు ఇచ్చిన బెయిల్ పైన హైకోర్టు మధ్యంతర స్టేని ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్వి, ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్ సోలిసిటర్ జనరల్ రాజు వాదనలు అనంతరం కింది కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వచ్చినప్పుడే స్టే ఎందుకు విధించలేరని ప్రశ్నించిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వాదనలకు హైకోర్టు నిర్ణయం అసాధారణంగా కనిపించిన తప్పిదాన్ని మేము రిపీట్ చేయాలి అంటూ మండిపడ్డ సుప్రీంకోర్టు విచారణను జూన్ 26కు వాయిదా వేసింది. లోక్సభ స్పీకర్ ఎన్నికలలో బిగ్ ట్విస్ట్ ను చోటు చేసుకుంది. ఇక పోటీకి విపక్ష కూటమి తరఫు నుండి నామినేషన్ వేసేందుకు కాంగ్రెస్ ఎంపీ సురేష్ సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు ఏకగ్రీవంగా జరిగిన స్పీకర్ ఎన్నిక తొలిసారిగా పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఇక మరోపక్క స్పీకర్, డిప్యూటీ పదవులపైన ఏకాభిప్రాయం కోసం మంత్రి రాజ్నాథ్ సింగ్ మంతనాలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ లో జరగనున్న మహాకుంభమేళకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లను చేయనుంది. క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం కృత్రిమ మేధస్సు ఆధారిత సాంకేతికాలను ఉపయోగించనుంది. కుంభం విస్తరించే మేళాను 4,000 హెక్టార్లలో నిర్వహించనున్న యోగి సర్కార్ అక్షయవడ్ సరస్వతి కూప్ ప్రాజెక్టు పురోగతిని వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించింది. భారత్ బంగ్లాదేశ్ ఫరక్ గంగా జలాల వాటాపైన కేంద్రం సీరియస్ అయింది. ఇక జలాలపైన తమను సంప్రదించలేదని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేసిన ఆరోపణలు కేంద్రం ఖండించింది. ఇదే క్రమంలో తీస్తా నదీ జలాల ఫరక్ ఒప్పందం పైన ద్వైపాక్షిక నిర్ణయాలు తీసుకోవద్దని అభ్యర్థిస్తూ ప్రధానికి రాసిన దీదీ లేఖను కేంద్రం తిరస్కరించింది. తమిళనాడు కల్తీ సారా ఘటనపైన సినీ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కల్లకుర్చి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన కమల్ కల్తీ సారా ఘటనలో బాధితులు అజాగ్రత్తగా ప్రవర్తించి పరిమితికి మించి ప్రవర్తించారని అన్నారు. దీంతో రాష్ట్రంలో కల్తీ సారాను అరికట్టాల్సిన డీఎంకే ప్రభుత్వ బాధితులను గుర్తు చేయకుండా బాధితులని తప్పుపట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దేశ రాజధాని ఢిల్లీలోని భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రేమ్ నగర్ లో ఓ భవనంలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 4 మృతి చెందారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది 2 ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఇక ఇన్వర్టర్ నుండి మంటలు చెలరేగినట్లుగా గుర్తించిన అధికారులు ఆప్ ఎంపీ అతిశ్రీ ఆరోగ్యం క్షీణించింది. ఇక తీవ్ర నీటి కొరతను ఎదుర్కొంటున్న ఢిల్లీ ప్రజల దాహార్తిని తీర్చేందుకు 4 రోజుల నుండి ఆమె నిరాహార దీక్షను చేపట్టారు. హర్యానా ప్రభుత్వం తమకు మరిన్ని నీళ్లు విడుదల చేయాలంటూ చేపట్టిన దీక్షతో ఆమె ఆరోగ్యం క్షీణిస్తోంది. ఇక వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేరేందుకు నిరాకరించిన ఆమెను అనంతరం ఆసుపత్రికి తరలించారు. నీట్ నెట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ల లీక్లతో యూపీఎస్సీ అలర్ట్ అయిపోయింది. ఇక వివిధ పరీక్షల్లో ఇలాంటి లీక్లను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కూడిన సీపీటీవీ కెమెరాల నిఘా వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇక దీనిపైన ఇప్పటికే టెండర్లకు ఆదేశాలను ఇచ్చిన యూపీఎస్సీ ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అనుమానాస్పద కదలికలు, రూమ్లలో ఫర్నిచర్ అరేంజ్మెంట్స్ తదితర అంశాలపైన దృష్టిని సారించినట్లుగా తెలుపుతోంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించడంలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య అంతర్గత కుమ్మక్కు ఉందన్న మాయావతి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి దేశ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక వీళ్ళంతా ఒకేలా 2 వైపులా కనిపిస్తున్న నాణ్యం వంటి వారే, కానీ పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తొలగించడంలో ఇద్దరు ఘోరంగా విఫలమయ్యారని ఈమె విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయక్ మార్కెట్ యార్డును సందర్శించారు. యార్డు ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. రైతు బజార్లలో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నెల్లూరు సైదాపురంలో క్వార్ట్జ్ తవ్వకాలపైన బద్రీనాథ్ అనే మైన్స్ యజమాని సిఐడికి ఫిర్యాదు చేశాడు. జోగులపల్లి తనకు 240 ఎకరాల పొలాలు ఉంటే వాటిలో 8 మైన్స్ ఉన్నట్లుగా తెలిపాడు. సజ్జల రామకృష్ణారెడ్డి కనుసన్నల్లో దౌర్జన్యాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక వాటిని వెంటనే వారిపైన చర్యలను తీసుకోవాలని కోరారు. నిరుద్యోగ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ సహాయ కార్యదర్శి గ్యార నరేష్, ఓయూ అధ్యక్షులు లెనిన్, కార్యదర్శి నెల్లి సత్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల డిమాండ్లను పరిష్కరించలేనిచో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను సమీకరించి దశల వారీగా ఉద్యమాలు నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ దగ్గర భవనంపైకి ఎక్కి ఓ మహిళ ఆందోళనకు దిగింది. రాజమండ్రిలో వైసీపీ నేతలు తన భూమిని కబ్జా చేశారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయాలని ఆందోళనకు దిగింది. ఇక పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సూర్యాపేట జిల్లా తాడ్వాయి గ్రామంలో ఎర్రచెరువు మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. ఇక దీనిపైన ఎన్నిసార్లు అధికారులకు కంప్లైంట్ చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు అండదండలతోనే యథేచ్ఛగా డబ్బులు దండుకుంటున్న రాజకీయ నేతలు తక్షణమే అక్రమంగా మట్టి తవ్వకాలను నిలిపివేయాలని గ్రామస్తులు కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. మేడ్చల్ జిల్లా కీసర ఔటర్ రింగ్ రోడ్ పైన గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న డీసీఎం బోల్తా పడింది. ఇక డీసీఎం డ్రైవర్ మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. డీసీఎం వెనకాల వాహనాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా పాలకొండ సత్రం గ్రామంలో పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. గ్రామంలో పలు ఇళ్లలోకి దూరి ఏకంగా 14 మంది పైన దాడి చేసి గాయపరిచింది. గాయపడ్డ వారిలో 6 మంది మహిళలు, 8 మంది పురుషులు ఉన్నారు. స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గాయపడ్డ వారిని చికిత్స అందజేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ యువతిని ప్రేమించినందుకు యువతి కుటుంబ సభ్యులు చింటూను కొట్టేందుకు ప్రయత్నించి బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన చింటూ తన పొలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర్ను ప్రముఖ సినీ కథానాయకి శ్రీలీల దర్శించుకున్నారు. అష్టదళ పాదపద్మారాధన సేవలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులను చెల్లించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వెనుక నుంచి ప్రైవేటు బస్సు లారీని ఢీకొట్టింది. ఈ సంఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు కాగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక మృతి చెందిన వ్యక్తి అబ్సిర్ ఖాన్ అనే విద్యార్థిగా గుర్తించారు. అలాగే గాయపడిన 28 మందిని 108 అంబులెన్స్లలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రైవేటు బస్సు ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది.